బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబొట్టకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్య భాగములో మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ దినము అనగా రాకడ దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ దినము అకస్మాత్తుగా వస్తుంది గనుక ఆ దినము మీకు సంతోషకరమైన దినముగా ఉండాలంటే మీరే మందులై ఉండకూడదు అనేది ఈ దినము వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడకు సిద్ధపడు విశ్వాసి ఎలాగూ జాగ్రత్తగా ఉండాలో ఈ వాక్య భాగమును అనుసరించి దేవదాసయ్య గారు ఈ వాక్య భాగంలో ఉన్న విషయాలలో నుండి 3 మందలింపులు 2 సలహాలు రాకడకు సిద్ధపడే విశ్వాసకి ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూచినట్లయితే మందలింపు 34వ వచనంలో కనబడుతూ ఉన్నది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ ప్రభువు రాకడ విశ్వాసిని మందలిస్తూ ఉన్న విషయములు ఏమిటి అంటే 3: తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన. ఈ మూడింటి వలన విశ్వాసి యొక్క హృదయము మందమైపోతుంది అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మందలింపు అనంటే హెచ్చరించుట, లేకపోతే జాగ్రత్త పడమని చెప్పుట, వార్నింగ్ ఇచ్చుట. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడే ఈ 34వ వచనం పైభాగం మనం చూచినట్లయితే రాకడ గురుతులు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని 2వ రాకడ సమయమందు మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూకంపాలు కలుగుతాయి. జనం మీదకి జనములు వేస్తారు, రాజ్యం మీదకి రాజ్యములు వేస్తాయి. అలాగే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. అలాగే మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోతారు అని రాకడ గుర్తులన్నీ చెప్పిన తర్వాత ప్రభువే వాక్యములో నుండి హెచ్చరిస్తూ ఉన్నారు, మందలిస్తూ ఉన్నారు. ఇదిగో మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉంటాయేమో జాగ్రత్తగా చూచుకోండి అని మందలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈ మాటలను ఆధారం చేసుకొని దేవదాసయ్య గారు చెప్పినటువంటి ప్రసంగమును నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి యొక్క హృదయమునకు మందము 3 విషయాల్లో కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. తిండి వలన,
మత్తు వలన, ఐహిక విచారము వలన కలుగుతుంది అని మనం మొదటిగా గమనించినట్లయితే తిండి వలన, తిండి అతిగా తినడం వలన మత్తు కలుగుతుంది మానవునికి. అలాగే అతిగా త్రాగడం వల్ల కూడా మత్తు వస్తూ ఉంది. మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనములో మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అక్కడ సొలొమోను గారు వ్రాస్తూ ఉన్నారు. ఏమని అనంటే, ఇదిగో తాగుబోతులతోనైనను తిండిబోతులతైనను మీరు సహవాసం చెయ్యకండి. తాగుబోతులు తిండిబోతులు దరిద్రులవుతారు. నిద్రమత్తు చింపిరి గుడ్డలను ధరింపచేస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిగా త్రాగేవాడికి, అతిగా తినేవాడికి నిద్రమత్తు వస్తుంది. వాడు మత్తుగా ఉంటాడు. ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితి కలిగి ఉంటాడు. అలాగే దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది, తిండి వలన మత్తు వస్తుంది కనుక అతిగా భోజనం చేయకూడదు. ఇప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్స్ తెలియజేస్తూ ఉన్నారు, ఎక్కువగా తినకూడదు, చాలా తక్కువ తినాలి, తినేది కూడా చాలా మంచి బలమైన ఆహారం తినాలి. అలాగూ తిన్నప్పుడు మీకు ఆరోగ్యం కలుగుతుంది, ఎక్కువ కాలం జీవిస్తారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా తినకుండా తక్కువగా తినాలి. తక్కువగా తిన్నవాడు మత్తులోనికి వెళ్ళడు, చురుకైన వాడుగా ఉంటాడు గనుక తక్కువగా తినాలి. ఈ మాటనే ప్రభువు ఆ దినాలలోనే చెప్పారు, తిండి వలన మత్తు కలుగుతుంది, జాగ్రత్త. ఇదిగో అతిగా భుజించవద్దు, అతిగా త్రాగవద్దు అని తెలియచేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే రాకడకు సిద్ధపడు విశ్వాసి తిండి తినడం వలన అలాగే త్రాగడం వలన మత్తు కలిగి ఉండకూడదు. ఎందుకు అంటే ఏ విధమైన మత్తైనా, అది ఆహారం వలన కలిగిన మత్తైనా, ఏ మత్తైనా రాకడకు సిద్ధపడటానికి ఆటంకము కలగజేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే ప్రభువు చెప్పిన మాటే, మత్తు వలన, తిండి వలన మత్తు కలుగుతుంది, అలాగే త్రాగడం వలన మత్తు కలుగుతుంది. అలాగే ఈ మత్తు ఏమీ మత్తు అంటే అధిక శ్రమ వలన కలిగే మత్తు. ఎక్కువ కష్టపడ్డారనుకోండి, ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూగా 7-8 గంటలు పనిచేశారనుకోండి, వారు భయంకరమైన మత్తు కలిగిన వారే, స్పృహ లేకుండా నిద్రపోయేవారుగా ఉంటారు పని ముగించబడిన అనంతరము. అలాగే ఎవరైతే ఎక్కువ శ్రమ పడతారో, ఎవరైతే ఎక్కువ కష్టపడి పని చేస్తారో వారు పడిన కష్టమును బట్టి కూడా మత్తు ఆవరించబడిన వారుగా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటిన్యూగా రెస్ట్లెస్గా పని చేయకూడదు. అందుకనే చదువుకునే బిడ్డలకేంటి, ఉద్యోగస్తులకేంటి, మధ్య మధ్యలో వారి పని మధ్యలో లంచ్ బ్రేక్ అని, స్నాక్స్ బ్రేక్ అని, టీ బ్రేక్ అని, అలాగూ ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ ఇస్తూ ఉంటారు, ఆటలాడేవారికి కూడా. ఎందుకు అని అంటే, ఒక మనిషి కంటిన్యూగా పని చేస్తే వారు అలసట చెందిన వారుగా ఉంటారు, మత్తులైపోతారు, వారి శరీరము విశ్రాంతిని కోరుకుంటుంది. ప్రియమైన దేవుని బిడలారా, అతిగా కష్టపడుట, శ్రమపడుట వలన కూడా మత్తు కలుగుతూ ఉన్నది. అలా ఇంకా మనం గమనిస్తే ఈ మత్తులో ఇంకొక సంగతి ఏమిటి అని అంటే, రాకడ విషయమై అశ్రద్ధగా ఉండటము కూడా మత్తే. దేవుని యొక్క రెండవ రాకడ వస్తుందని ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. దేవుడు ఇప్పుడే రాడులే అని అశ్రద్ధగా ఉండటము కూడా మత్తే. కనుక ప్రియమైన దేవుని బిడలారా, రాకడ విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. ఇప్పుడే రాడులే అని
అశ్రద్ధను చూపించకూడదు. ఏ విధమైన అశ్రద్ధ అయినా మత్తు కలుగజేస్తుంది. ఏ విధమైన మత్తు అయినా రాకడకు ఎత్తబడకుండా ఆటంకపరుస్తూ ఉంది గనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి. ఏడేండ్ల శ్రమను తప్పించుకోవాలి, అగ్నిగుండమును తప్పించుకోవాలి, ఏమైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకుంటూ ఆశ కలిగిన వారుగా ఉన్న దేవుని పిల్లలారా, ఏ విధమైన మత్తు మీకు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే అశ్రద్ధ అనే విషయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె తెచ్చుకున్నారు కానీ సమృద్ధిగా తెచ్చుకోలేదు. ఏంటి ఇది అయిపోయేలోపు వస్తారు, ఎక్స్ట్రా మనకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని వారు సిద్ధపడ్డారు. కన్యకలే పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుని స్వరం విన్నారు, కానీ వారి అంతరంగంలో ఏముంది అని అంటే అశ్రద్ధ ఉంది. ఈ అశ్రద్ధ కూడా ఒక మత్తే అంటున్నారు దేవదాసయ్య గారు. ఈ అశ్రద్ధే వారిని పెండ్లి కుమారునితో పాటు వెళ్లకుండా ఆటంకపరిచింది. కనుక వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని రాకడ విషయంలో ఎటువంటి మత్తు కలిగి ఉండకూడదు, నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు రాకడ కీర్తనలో వ్రాసారు, నేడే ప్రభువు వచ్చుననుకొను వాడే ధన్యుడు. నేడే ఈరోజే ప్రభు వస్తున్నారని ఎవరనుకుంటారో వారు ప్రభుతో కూడా వెళ్లకుండా ఉండరు అని వ్రాసారు. ప్రియమైన దేవుని బిడలారా, రాకడ ఈ దినము వస్తుంది, ఈ దినము వస్తుందని ఏ రోజుకు ఆ రోజు రాకడ తలంపు కలిగి ఉన్నవారే రాకడకు ఎత్తబడువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, తిండి వలన కలిగే మత్తు నుండి విడిపించబడాలి. రాకడకు ఎత్తబడాలంటే త్రాగుట వలన వచ్చే మత్తు నుండి విడిపించబడాలి. అధిక శ్రమ వలన కలుగుతున్న మత్తు వలన విడిపించబడాలి. అలాగే రాకడ విషయంలో కలిగిన అశ్రద్ధ అనే మత్తు నుండి రాకడ విశ్వాసి విడిపించబడాలి. అలాగూ విడిపించబడినప్పుడు రెండవ రాకడకు సిద్ధపడగలుగుతారు. మూడో విషయము ఐహిక విచారము. దీనిని మనము చింత అని చెప్పుకుందాము. చింతించుట. ప్రియమైన దేవుని బిడలారా, దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, ఇది చింత అనేది కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. భార్యాభర్తల మధ్య వారి జీవితాలను అనుసరించి అలాగే ఆయా సందర్భాల్లో మనస్పర్ధలు వస్తాయి కనుక భార్యాభర్తల మధ్యలో నుండే చింత ప్రారంభమవుతుంది. ఈ చింతే భూలోక చింత అన్నారు. కనుక చింత కుటుంబంలోనే భార్యాభర్తల మధ్య మొదటిగా ప్రారంభమవుతుంది. కనుక భూలోక చింత ప్రతి విశ్వాసి కలిగి ఉన్నారో లేదో చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన మనస్పర్ధలు వచ్చినప్పటికీ భూలోక సంబంధమైన చింత రాకడ విశ్వాసిలో ఉండకూడదు. అలాగే జీవితాలను అనుసరించే విషయంలో ఏ విషయంలోనైనా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏక మనస్సు ఏక హృదయం కలిగిన వారై దేవుని చిత్తములో ప్రార్థన చేసుకుంటూ చింతలేని వారుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. రెండవ చింత ఏమిటి అంటే భూలోక చింతలో పరలోక చింత అన్నారు దేవదాసయ్య గారు. నా భార్యకు ఎప్పుడు మారు మనసు వస్తుందా అని మారు మనస్సు పొందిన భర్త అనుకుంటాడు. అలాగే నా భర్తకు మారు మనసు ఎప్పుడు వస్తుందా అని దిగులు పడుతూ ఉంటుంది మారు మనసు పొందిన భార్య. భార్యాభర్తలు ఇరువురు కూడా ఎవరికి మారు మనస్సు లేదో వారు వారి విషయమై చింత కలిగిన వారుగా ఉంటారు. దీనిని దేవదాసయ్య గారు భూలోకములో పరలోకపు చింత అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఏ చింత అయినను రాకడకు ఆటంకమే గనక దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నా భర్తను మార్చు, నా భార్యను మార్చు అని దేవునికి
అప్పగించవలసినదే కానీ చింతించడానికి వీలు లేదు. అలా చింతించిన ఎడల రాకడకు ఎత్తబడలేరు. మూడవ చింత బిడలను గూర్చిన చింత. ప్రియమైన దేవుని బిడలారా, కుటుంబంలో బిడ్డలు మాట వినకపోవడం వలన కలిగిన చింత ఇది కూడా రాకడకు ఎత్తబడటానికి, రాకడకు సిద్ధపడటానికి ఆటంకమే అని తెలియజేస్తూ ఉన్నారు అయ్యగారు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నారు అనంటే, నీ బిడ్డల విషయమై నువ్వు ప్రార్థన మానకుండా చేస్తూనే ఉండు, యుక్తకాలమున ప్రభువే వారిని మార్చును. నువ్వు ప్రార్థన చేసి నీవు చేయవలసినవన్నీ చేసి ప్రభువుకి అప్పగించి వేసి అంతరంగంలోనున్న హృదయములో ఉన్న చింతను తీసివేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగూ తీసివేసినప్పుడు దేవుడు సమయం వచ్చినప్పుడు వారిని మార్చివేస్తారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే సెయింట్ అగస్టిన్ అనే ఒక గొప్ప భక్తుడు, ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు తన తల్లి ఆయన కొరకు 30 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసింది. ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన యవ్వనస్తుడై చెడిపోతూ ఉన్నా, చెప్పిన మాట వినకుండా ఉన్నా కూడా తల్లి ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది. ఆయన మారు మనసు పొందిన అనంతరము సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను సిలువ యొద్దకు కొట్టుకుని వచ్చాను అని ఆయన తన తల్లి యొక్క ప్రార్థనను గురించి మాట్లాడిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, బిడలు మారలేదు, బిడలు చెడిపోతున్నారు, చెడు మార్గంలో ఉన్నారని చింతించవలసిన అవసరం లేదు. మనము తల్లిదండ్రులముగా ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించి, ప్రభువా నీవే చూచుకొనుము అని అన్నప్పుడు ఈయన అగస్టిన్ గారిని మార్చినట్లుగా, ఎందరెందరో భక్తులను మార్చినట్టుగా దేవుడు మన బిడ్డలను కూడా మార్చువారై ఉన్నారు గనుక కుటుంబంలో బిడ్డలను గూర్చిన చింత అంతరంగంలో నుండి తీసివేసుకొనాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. 4వ చింత సంఘములను గూర్చిన చింత. మనము చూసినట్లయితే 2 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు, సంఘములను గూర్చిన చింతయు కలదు అని తెలియజేస్తూ ఉన్నారు. కొందరికి దేవుని సేవకులైన వారికి, విశ్వాసులకు కూడా కుటుంబంలో భార్యాభర్తలు భక్తి కలిగిన వారుగా ఉంటారు, పిల్లలు భక్తి కలిగిన వారుగా ఉంటారు. అలాగే ఎటువంటి చింత లేని వారుగా ఉంటారు. కానీ సంఘము కొరకైనా చింత కలిగిన వారుగా ఉంటారు. అయ్యో సంఘం వృద్ధి చెందలేదే, సంఘము దేవుని వాక్యం ప్రకారం నడవడం లేదే, సంఘము ఎన్నిసార్లు గద్దించినా సరిచేసుకోవటం లేదే అని సంఘమును గూర్చిన చింత కలిగిన వారుగా ఉంటారు. ఈ చింత కూడా ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, దేవుడు అంటూ ఉన్నారు, దేవుడు సమయం వచ్చినప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని తెలియజేస్తున్న దేవుడే. సంఘమును గూర్చిన చింత కూడా దేవుని మీద వేసినప్పుడు, సమయం వచ్చినప్పుడు దేవుడే వారిని మార్చివేసి సంఘమును వృద్ధి చేయవారై ఉన్నారు. మనం గూర్చిన సంఘము మారినా మారకపోయినా, మన మాట వినినా వినకపోయినా వారిని గూర్చి మనము ప్రార్థించటం మానకూడదు, హెచ్చరించటము, బుద్ధి చెప్పటము మానకూడదు. ఇంకా మనం గమనిస్తే అయ్యగారంటూ ఉన్నారు, దేవుని వాక్యము వినువారు స్థిరులు, వ్రాసుకుని వారు మరింత స్థిరులు, విని వ్రాసుకొని ఇతరులకు చెప్పువారు గొప్ప స్థిరులు. రాకడకు విశ్వాసి సిద్ధపడాలి అంటే దేవుని వాక్యము వినాలి. వినేవారు స్థిరపరచబడతారు. వినటం వలన విశ్వాసము కలుగును అన్న దేవుని మాటను బట్టి, దేవుని మాటలు బోధించబడుతూ ఉండగా బోధించబడిన బోధను వ్రాసుకునేవారు మరింత స్థిరపరచబడతారు అని తెలియజేస్తూ ఉన్నారు. విని వ్రాసుకున్న సంగతులను ఇతరులకు బోధించేవారే గొప్ప స్థిరులుగా ఉంటారు. ఇలాంటి వారే రాకడకు సిద్ధపడగలుగుతారని తెలియజేస్తూ ఉన్నారు. రాకడకు సిద్ధపడే విశ్వాసి విశ్వాసముతో కూడిన క్రియతో కూడిన విశ్వాసము 2 కలిగి ఉండాలి.
విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉన్నవారే రాకడ విశ్వాసులుగా తయారు కాగలుగుతారు. ప్రియమైన దేవుని బిడలారా, అయ్యగారు అంటూ ఉన్నారు, రాకడకు మహిమేఘం మీద వచ్చేటువంటి గడియ రాకడ విశ్వాసికి తెలుస్తుంది. ఈ రాకడ విశ్వాసి ప్రభు వచ్చే గడియను తెలుసుకోవాలి అనంటే దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, ప్రభుతో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆయన వచ్చే సమయమును గదిలో చెప్పువారై ఉన్నారు. ఎందుకు అనంటే ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు, తన సేవకులైన వారికి చెప్పకుండా ఆయన ఏమీ చేయడు. ఈ మాటను ఆధారం చేసుకొని దేవదాసయ్య గారు వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉందనే కీర్తనలో చేయడేమియో ప్రభు సభకు చెప్పనిదే అనుచున్నది. దేవుడు ప్రభు వధువు సంఘమునకు చెప్పకుండా ఏమీ చేయడు. కనుక రాకడ గడియ మనకు తెలియాలి అని అంటే బాగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, విన్న వాక్యమును వ్రాసుకోవాలి, వ్రాసుకున్న వాక్యమును ఇతరులకు చెప్పాలి. క్రియలతో కూడిన విశ్వాసము, విశ్వాసముతో కూడిన క్రియ కలిగి ఉండాలి. అలాగే తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉండకూడదు. మనం గమనిస్తే ఈ మూడు సంగతులు పాపములు కాదు, కానీ ఇవేంటి అనంటే అజాగ్రత్తలు. ఈ అజాగ్రత్త ఏం చేస్తూ ఉందంటే మందమతులుగా చేస్తుంది. ఈ మందస్థితి ఏమిటి అనంటే చురుకుదనం లేకుండా ఉండడం. బాగా తింటే ప్రార్థనకి వెళ్ళలేరు, బాగా తింటే చురుగ్గా దైవ సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోలేరు. అలాగే అధిక శ్రమ చేసిన చురుకుదనముగా ప్రభు సన్నిధికి పరిగెత్తలేరు. చింత, భూలోక చింత అయినా, పరలోక చింత అయినా, బిడలను గూర్చిన చింత అయినా, సంఘమును గూర్చిన చింత అయినా వారు చురుకుదనముగా దైవ సన్నిధికి పరిగెత్తుకొని రాలేరు. కనుక రాకడకు ఎత్తబడాలనుకునే విశ్వాసి ఈ మూడు విషయాల్లో, తిండి, మత్తు, ఐహిక విచారం అనే ఈ మూడు విషయాల్లో మందముగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చురుకుదనము కలిగిన వారుగా ఉండాలి. అయ్యగారు తెలియజేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా విశ్వాసిని మందస్థితిలోనికి తీసుకుని వెళ్ళి రాకడకు సిద్ధపడకుండా చేస్తుంది. కనుక ఏం చేయాలి అనంటే చురుగ్గా ఉండాలి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము కోరుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఈ మూడు రకాల విషయాలు, తిండి, మత్తు, ఐహిక విచారం, ఈ మూడు ఎలా పాడు చేస్తాయి అంటే దాదాసయ్య గారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఆకాశము నుండి కురిసే వర్షము యొక్క నీరు చాలా మంచివి, కానీ అవి భూమి మీద పడినప్పుడు బురదలో పడటాన్ని బట్టి నీళ్లు బురదైపోతున్నాయి. అలాగే ఎక్కడ అపవిత్రంగా ఉంటే ఎక్కడ పడుతుందో అక్కడ పాడైపోతున్నాయి. అవి మంచినీరే, కానీ చెడు వాటితో కలవడాన్ని బట్టి చెడ్డ నీరుగా మారిపోతూ ఉన్నాయి. అలాగే విశ్వాసి మంచివాడే, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన ఈ విశ్వాసి వాడితో మిళితమైపోవడం వల్ల ఆ విశ్వాసిలో ఉన్న పరిశుద్ధాత్మకు కళంకము కలుగుతుంది. కనుక అయ్యగారు అంటూ ఉన్నారు, ఈ మూడు కూడా విశ్వాసి ఇదిగో మార్చుకోవాలి, తీసివేసుకోవాలి. ఇదిగో మందస్థితి నుండి బయటికి రావాలా. అలాగే అలా బయటికి రాని పక్షాన నువ్వు రాకడకు ఎత్తబడలేవు అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనం చదువుకున్న వాక్య భాగంలో అయ్యగారు ఇస్తున్న సలహాలు ఏమిటి అని అంటే 2 సలహాలు ఇస్తూ ఉన్నారు. 37వ వచనంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. మనము చూచినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, ఆత్మ యందు ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6:18 మనం చూసినట్లయితే ఆత్మ ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఈ మాటలో ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. చింతించకూడదు, ప్రతి విషయంలోనూ ఇదిగో ప్రార్థన విజ్ఞాపములతో దేవునికి మన విన్నపాలు తెలియచేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. చింత అనేది ఉండకూడదు, చక్కగా ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేయాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయండి అని కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థన ఎవరు బాగా చేస్తారో వారు రెండవ రాకడకు ఎత్తబడేవారై ఉన్నారు. రెండవ సలహా ఏంటంటే మెలకుగా ఉండుట. అంటే అయ్యగారు తెలియజేస్తూ ఉన్నారు, ఆత్మలో హుషారుగా ఉండుట. ఆత్మలో హుషారుగా ఉండటం అంటే చురుకుదనము కలిగిన వారుగా ఉండుట. మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యేసేపు గారు పోతీఫరు భార్య ఆయనను పాపంలోకి దింపాలని చూసినప్పుడు ఆత్మలో హుషారుగా ఉన్నారు గనుక ఆమె మాటకు లొంగలేదు. ఆయన పాపము చేయకుండా పారిపోయిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరు ఆత్మలో హుషారుగా ఉంటారో వారే పాపము నుండి పారిపోయేవారై ఉంటారు. అలాగే మార్టిన్ లూథర్ గారు ఒక దినమందు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా దుష్టుడైన సాతాను వచ్చి వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి, మార్టిన్ లూథర్, నేను నీ ప్రభు అయిన క్రీస్తును అని మాట్లాడినప్పుడు మార్టిన్ లూథర్ గారు అంటూ ఉన్నారు, నీవే కనుక నా ప్రభు అయిన యేసు అయితే సిలువలో నాకు ఒకసారి కనబడము అన్నప్పుడు సాతాను పారిపోయింది. ప్రియమైన దేవుని బిడలారా, రాకడకు సిద్ధపడే విశ్వాసకి మెళుకువ ఉండాలి. మెళుకువ లేకపోతే మోసములో పాపములో పడిపోతారు కనుక జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి రాత్రికాల సమయమున మార్టిన్ లూథర్ గారు ఏం చేస్తారు అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేసుకొని నిద్రపోయేవారు. ప్రియమైన దేవుని బిడలారా, చాలామంది రాత్రిపూట నిద్రలో వారి ప్రాణములు కోల్పోతూ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రార్థన చేసుకొని పరుండుతారో వారు నిద్రపోయిన మెలకుగా ఉన్నవారితో సమానము. వారి యొక్క ఆత్మను ప్రభు తీసుకొని వెళ్ళువారై ఉన్నారు. అలాగే రెండవ రాకడకు దూరంగా ఉన్నవారు ఆ ప్రార్థన చేశారు, కానీ రెండవ రాకడకు సిద్ధపడే విశ్వాసి ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. ఈ రెండు ప్రార్థనలు గొప్ప ప్రార్థనలు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాననే ప్రార్థన, ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రార్థన చేయాలి. ఈ రెండు ప్రార్థనలు ఎవరు చేస్తారో వారే రెండో రాకడకు సిద్ధపడే వారై ఉన్నారు. ప్రభు తన వాక్యం ద్వారా 2 సలహాలు ఇస్తూ ఉన్నారు, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి అని. ఇంకొక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు రాకడను గూర్చిన సంగతులు 370 సార్లు ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా రోజుకి 1 రాకడను గూర్చిన సంగతి చదువుకున్నప్పుడు 12 నెలల 5 దినములు ఈ రెండవ రాకడకు సంబంధించిన సంగతులన్నీ చదువుకోగలుగుతారు. ఎవరైతే రెండవ రాకడ సంగతులను చదువుకుంటారో, ధ్యానం చేస్తారో, రాకడ కాంతి జ్యోతి వలె వారి హృదయము ప్రకాశిస్తుంది అని దేవదాసయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటూ ఉన్నవారలారా, దేవుని వాక్యంలో ఈరోజు దేవుడు 3 మందలింపులు 2 సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇదిగో తిండి వలన, మత్తు వలన, ఏక విచారం వలన మందముగా ఉండొద్దు. అలాగే ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. అలా ఉన్నవారు మాత్రమే రెండవ రాకడకు సిద్ధపడతారని తెలియజేస్తూ ఉన్నారు. రెండవ రాకడకు సిద్ధపడే భాగ్యము, ధన్యత ప్రభు మీకెల్లరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది గనుక ఈ కడవరి కాలంలో మనైనా సువార్త మనైనా సాక్షాత్మై ప్రకటింపబడుతూ ఉండగా వాక్యం వింటున్నా నీ బిడ్డలందరూ కూడా ప్రభువా మనైనా మందమ్మగా ఉండక చురుకుదనము కలిగిన వారుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండి రెండో రాకడ కొరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగా సిద్ధపడు భాగ్యము, ధన్యత
వాక్యం వినుచున్న వారందరికీ అనుగ్రహించి దీవించుమని రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా రానయ్య యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసము సదా మీకు అందరికీ తోడయుండి తన రాకడకు రాజ్యములకు ప్రభు మిమ్ములను సిద్ధము చేసుకొనును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడ